హాయ్ అండి, నేను మీ డాక్టర్ దినేష్ దావులూరు. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఫారెన్ బాడీ ఇన్ కిడ్స్. జనరల్ గా పిల్లలు ఆడుకునే టాయ్స్ దేంట్లోనైనా మనకి బివేర్ ఇట్ కంటైన్స్ స్మాల్ పార్ట్స్ అనే ఒక లేబుల్ ఉంటది. అదేంటి, ఎందుకోసం పెట్టారు? ఎనీథింగ్ స్మాల్ ఇన్ సైజ్ ఉన్న ఏదైనా పిల్లలు మింగటం కానీ, ముక్కులో పెట్టడం కానీ, చెవులో పెట్టడం ఇట్లాంటివి ఏమైనా చేసే ప్రమాదం ఉంటది. కాబట్టి మీకు ఆ లేబుల్ ఖచ్చితంగా ఉంటారు. దట్ అప్లైస్ ఫర్ ఎవ్రీ కిడ్ లెస్ దాన్ 5 years ఆఫ్ ఏజ్. అలా పెట్టుకుంటే ఏమవుతుంది? జనరల్ గా మనకి 50% టైమ్స్ పిల్లలు మనకు చెప్పేస్తారు, అమ్మ నేను ఇక్కడ పెట్టుకున్నాను, ముక్కులో ఇది పెట్టుకున్నాను, పాట పెట్టుకున్నాను, గోళీ పెట్టుకున్నాను, ఏదైనా చిక్ పీస్ పెట్టుకున్నాను, ఏదైనా పెట్టుకున్నాను చెప్తారు. సో అలా పెట్టుకుంటే 50% ఆఫ్ టైమ్స్ మనకు తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ టైమ్ అరౌండ్ 50% ఆఫ్ టైమ్స్ మనకు తెలియదు, వాళ్ళు పెట్టుకున్న విషయం మనకు చెప్పరు. అలాంటప్పుడు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? జనరల్ గా మనకి ఒక ముక్కులోంచి ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావటం, గ్రీన్ పస్ లాగా రావటం, బ్లడ్ రావటం కానీ, ఆర్ ఒక సైడ్ పెయిన్ రావటం కానీ, అలా ఉన్నప్పుడు జనరల్ ఇట్ వుడ్ బి మనం మిస్ అయిన ఫారెన్ బాడీ ఎక్కడైనా ఉండొచ్చు. సెకండ్ థింగ్, చెవులో ఏదైనా చెవు నొప్పి అని కానీ, వినపడట్లేదని కానీ, యాజ్ యూజువల్ ఫౌల్ డిశ్చార్జ్ కానీ ఏదైనా వస్తున్నా సరే చెవులో ఏదైనా ఫారెన్ బాడీ ఉందా సస్పెక్ట్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఫారెన్ బాడీ ఉంది అని మీకు ఐడెంటిఫై చేసినప్పుడు ఏమి చేయకూడదు. జనరల్ గా మీకు ముక్కులో కానీ చెవులో కానీ చిన్న పెన్సిల్ ఎరేజర్ కానీ ఏమన్నా పెట్టేశారు అన్నట్టుగా వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు, ఇయర్ బడ్ తో తీయడానికి ట్రై చేస్తారు. దట్ షుడెంట్ బి డన్. ఎందుకంటే ఇయర్ బడ్ బ్లంట్ టిప్ ఉంటుంది. సో ఇంకా లోపలికి పుష్ అప్ అయిపోతుంది అనమాట. సో అది ఇంకా మనకు ప్రాబ్లం పెద్దది చేస్తుంది. సో ఇయర్ బడ్ తో ట్రై చేయకూడదు. గట్టిగా ముక్కులు గట్టిగా చీదడం హార్డ్ బ్లో చేస్తే మీకు అక్కడ బ్లడ్ రావటం కానీ ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అండ్ చెవులో వాటర్ పోయటం కానీ, ఆయిల్ వేయటం కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయటం కానీ ఇట్లాంటివి ఏమి చేయకూడదు. అండ్ ఏమి చేయొచ్చు, ఇంటి దగ్గర ఏం చేయొచ్చు, ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు. ముక్కులో ఏదైనా ఉంది అని ఉంటే ఫస్ట్ టార్చ్ తో చూడటం. ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ స్మాల్ పార్ట్, ఒకవైపు ముక్కు క్లోజ్ చేసి స్లోగా జెంటిల్ గా బ్లో చేయమని చెప్పాలి. చెప్తే మంచి ఇస్తే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ చెవులో ఉన్న పార్ట్ అయితే కనుక హెడ్ ఇలా టిల్ట్ చేసి జస్ట్ అలా కొంచెం షేక్ చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అంత మించి మీరు ఇంట్లో చేయడానికి ఏం లేదు. వెంటనే మీరు నియర్ బై పీడియాట్రిషియన్ కానీ, ఈఎన్టీ దగ్గర కానీ తీసుకెళ్తే దే విల్ రిమూవ్ ఇట్ సేఫ్లీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు హైలైట్ ఈస్, నోట్లో ఏదైనా పిల్లలు మింగేసే ప్రమాదం ఉంటుంది. చిన్న ఆర్గన్స్, చిన్న ఐటమ్స్ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ బటన్ బ్యాటరీస్ కానీ, 2 sets ఆఫ్ మ్యాగ్నెట్స్ కానీ ఇంజెక్షన్ చేస్తే మాత్రం దట్స్ అన్ ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ. వెయిట్ అండ్ వాచ్ చేయడానికి లేదు. ఇమ్మీడియట్ గా మీ డాక్టర్ తీసుకెళ్తే పీడియాట్రిషియన్ వెంటనే ఎండోస్కోపిక్ రిమూవల్ ప్లాన్ చేసుకోవాల్సింది. ఐ హోప్ దిస్ వుడ్ బి యూస్ఫుల్. థ్యాంక్ యూ.